హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోబోమన్నారు ఎంపీ డీకే అరుణ. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ టౌన్ జానంపేటలోని బసవేశ్వర ఆలయంలో దాడి చేసిన దుండగులు శివలింగాన్ని అపహరించిన ఘటన దారుణమన్నారు. ఆలయాన్ని స్థానిక బీజేపీ నేతలతో కలిసి సందర్శించారు అరుణ. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. ఆలయాలపై దాడులు చేయడం మత విద్వేషాలు రెచ్చగొట్టడమే అన్నారు. రాష్ట్రంలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమైన విషయమన్నారు ఎంపీ డీకే అరుణ. శివాలయంలోని శివుడి యొక్క ప్రతిష్టను, లింగాన్ని, అదేవిధంగా గణపతిని, నందిని అన్ని కూడా డిస్టర్బ్ చేసి అక్కడ ఇక్కడ పడేసి మరి లింగం అనేది ఇప్పటిదాకా ఇలా దొరకలేదు. లింగాన్ని ఎక్కడ వేసిందో తెలియదు. మరి దీనికి సంబంధించి ఇప్పటిదాకా పోలీసులు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. దీని విచారణ కూడా ఇంకా ఏ స్థాయికి అయింది, ఎంతవరకు ఎవరైనా ఎవరు చేశారనేటువంటి విషయమన్నా ఇదేమి వికృతానందమో తెలియదు. ఈ పనులు చేసినటువంటి వాళ్ళు ఈ వికృతానందం దీని నుంచి ఈ యొక్క విగ్రహాలను, లింగాలను తొలగించడం వల్ల వాళ్ళు పొందుతున్నటువంటి వికృతానందం అనేది అనవసరమైనటువంటి మత కొల్లాలను సృష్టించినటువంటి విధంగా రెచ్చగొట్టేటువంటి విధంగా కొందరు గుండెలు కావాలని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు అర్థమవుతుంది.